జరిగింది దొంగతనం అనేది. మీరు 9 గంటల వరకు ఉన్నారన్నారు కదా? 9 గంటల వరకు ఉన్నాం సార్. మీరు మేము 9 తర్వాత పొద్దున్నే పూజారమ్మ 5కు గుళ్ళేకి వచ్చింది. గుళ్ళేకి వస్తానగానే చూసి గుడి కట్టడం కూడా అడ్డం ఉంది సార్. ఏం గుడ్డ అడ్డం ఉంది అని ఆమె డౌట్ వచ్చి ఆమె చూసి ఇక్కడ గడియారు, స్వానరు వచ్చేసి సుత్య ఇక్కడ ఉన్నాయి సార్. ఆ పేపర్లు లోపల గుండీలో ఒక పేపర్ పెట్టినా సార్, డబ్బు వేసి ఏదైనా చిరు పట్టకుండా. ఆ పేపర్ ఎత్తుకొని పోయి గుడి ఏనుగు పెట్టుకొని అక్కడ డబ్బు ఎంచుకొని తీసుకెళ్ళినా సార్. ఆ స్వానంలో అట్లే పెట్టాం. ఎవరని మీ అనుమానం ఉందే? ఎవరు చూసినారు ఏం కథ అనేది? సార్ ఇక్కడ ఎవరైనా అనుమానం ఏం లేదు. పోలీస్ అధికారులకు ఏమన్నా తెలిపినారా? ఏం చెప్పలేదు సార్. మన ఎగ్జామ్ చెప్తే మనకు అనుకూలంగా ఉండాలి కాబట్టి ఆయనతో చెప్తున్నాము. ఎవరితో? ఎన్నారుతోనా? ఎన్నారా? ఆయన పోలీస్ అధికారులకు మీరు పోయి ఇప్పుడు తెలుపుతారా? ఏం లేదు సార్. తెలిపినాడు ఇంతవరకు పోయి తెలిపినాము. 1.5 సంవత్సరాల జరిగింది సార్. తెలిపినాము. వాళ్ళు మీరు ఏదైనా భద్రతగా బీగాలు పెట్టుకోండి, ఒక సీసీ కెమెరా పెట్టుకోండి, లేకపోతే ఒక ఏదైనా వాచ్మెన్ పెట్టండి బాగుంటుంది, ఆడ ఏం చేయాలా అని అన్నారు. సర్లేని సార్ ఇచ్చేసినాము. తెలియపరిచినారు సార్. ఆయన చెప్పినాడు. ఆయన సారు చెప్పేసినారు. ఎస్ఐ తెలియపరిచినట్లే అన్నారు సార్. అదే నిన్న ఆవులు గడ్డి లేకుంటే ఒక 5 ఆవులు ఉంటే లేవేడా బయట ఉంటాయి సార్. బయట ఉంటాయా? అదే ఒక ముందులో తీసి ఆ గడ్డి కొనుక్కుని పోనీలే.